మూవీ గురించి ఓవర్‌గా స్టార్టింగే నేను చెప్పను గానీ, ఈ మూవీ ఎండింగ్‌లో మాత్రం మీరు ఖచ్చితంగా కమెంట్ చేసే వెళ్తారు ఈ వీడియోకి. ఎందుకంటే అంత నంబర్ వన్‌గా ఉంటుంది ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి మైకేల్ బాత్ అనే ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే ఇతను నైట్ టైము ఒక అమ్మాయితో స్పెండ్ చేసి ఉంటాడు. ఆ అమ్మాయి కోసం ఇతను బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతను ఒక ఫేమస్ లాయర్. అలాగే ఇతని భార్యకి విడాకులు ఇచ్చి ఉంటాడు. అలాగే ఇతనికి ఒక కూతురు కూడా ఉంటుంది. ఇతని కూతురు ఫారెన్‌లో చదువుతూ ఉంటుంది. అయితే నైట్ టైము ఇతనితో ఉన్న అమ్మాయి ఇతనికి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మైకేల్ కిటికీ దగ్గర నుంచుంటేని బయట సైడు ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఇతను ఆ ట్రైన్‌ని చూస్తూ ఉండగానే మూవీ ఫ్లాష్‌బ్యాక్‌లో వెళ్తుంది. అది 1958 ఇయర్. అప్పుడు మైకేల్ స్కూల్‌కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇతని ఏజ్ 14 ఇయర్స్ ఉంటాయి. అయితే స్కూల్ అయిన తర్వాత ఇతను ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే ట్రైన్ జర్నీ ఇతనికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించి కడుపులో తిప్పి ఒక అపార్ట్మెంట్ ముందు ఇతను వామిటింగ్ చేసుకుంటాడు. అప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చి ఇతనికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇతను చేసుకున్న వామిటింగ్‌ని కూడా క్లీన్ చేస్తుంది. తర్వాత ఇతన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమె వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లోని మైకేల్‌ని చెక్ చేయడానికి డాక్టర్ వస్తాడు. మైకేల్‌కి ఒక ఇన్ఫెక్షన్ సోకింది. 3 నెలలు ఇంట్లోనే ఉండాలి అని అంటాడు. అయితే 3 నెలల తర్వాత మైకేల్ ఆరోగ్యం కుదుటపడుతుంది. మైకేల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నాకు ఆరోగ్యం బాగోనప్పుడు ఒక లేడీ నాకు హెల్ప్ చేసి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. నేను వెళ్ళి ఆమెకి థాంక్స్ చెప్తాను అని మైకేల్ ఇంటి బయటకు వస్తాడు. మైకేల్ ఒక బొకేను కొనుక్కుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఇంతకీ ఈ లేడీ పేరు వచ్చేసి హెన్నా. హెన్నా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది. అయితే హెన్నా ఒక పని మీద బయటికి వెళ్ళి పని ఉంది. అందుకు నువ్వు బయట వెయిట్ చేయి. వెళ్లే దారిలో నీతో మాట్లాడతాను అని మైకేల్‌ని బయట నుంచోమని అంటుంది. లోపల హెన్నా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటేని మైకేల్ దొంగచాటుగాని హెన్నాని చూస్తూ ఉంటాడు. అయితే హెన్నా కూడా మైకేల్ తనను చూస్తున్నాడు అన్న విషయం గమనిస్తుంది. అప్పుడు హెన్నా కొద్దిగా సీరియస్‌గా మైకేల్ వెంక చూడటంతో మైకేల్‌కి భయమేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత నుంచి మైకేల్ దాక్కుని హెన్నాని చూస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు మైకేల్ డేర్ చేసి మళ్ళా హెన్నాని కలవాలని తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు హెన్నా మైకేల్‌కి ఒక పని అప్పగిచ్చి బేస్మెంట్‌లోకి వెళ్లి బొగ్గుని తీసుకురా అని అంటుంది. మైకేల్ కూడా బేస్మెంట్‌లోకి వెళ్లి బొగ్గుని తీసుకొస్తాడు. ఆ బొగ్గు మైకేల్ మొహం నింద అంటుకుపోయి ఉంటుంది. అయితే హెన్నా అది చూసి నీ మొహం నీ బట్టలు మాసిపోయినాయి. నువ్వు ఈ బట్టలతో నువ్వు ఇంటికి ఎలాగ వెళ్తావు? రా నీకు నేను స్నానం చేపిస్తాను అని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హెన్నా కూడా తన డ్రెస్‌ని రిమూవ్ చేసేస్తుంది. ఆ తర్వాత హెన్నా మైకేల్ వెనకాల నుంచుని అతన్ని ముద్దు పెట్టుకుంటూ ఎన్నో రోజుల నుంచి నువ్వు దీనికోసమే ఎదురు చూసావు కదా అని అంటుంది. కానీ మైకేల్ మాత్రం డిమ్ అయిపోయి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంటాడు. ఇక తర్వాత వీళ్ళిద్దరూ చాలా రొమాంటిక్‌గా ఇంటిమేట్ అవుతారు. తర్వాత మైకేల్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావని మైకేల్‌ని అడుగుతాడు. మైకేల్ ఎందుకు పనికిరాని కారణాలు చెబుతూ తప్పించుకుంటాడు. అయితే మైకేల్ వాళ్ళ చెల్లి మాత్రం అన్నయ్య చెప్పేది అబద్ధమని అంటూ ఉంటుంది. కానీ మైకేల్ వాళ్ళ అమ్మ మైకేల్‌ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత మైకేల్ తన నాన్నతో ఇలాగంటాడు. ఇప్పుడు నా ఆరోగ్యం అంతా సరైపోయింది కదా, నేను రేపటి నుంచి స్కూల్‌కి వెళ్ళిపోతాను అని అంటేని వాళ్ళ నాన్న కూడా దానికి ఓకే చెప్తాడు. తర్వాత నుంచి మైకేల్ ప్రతిరోజు స్కూల్‌ని ఎగ్గొట్టి హెమ్మా దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిరోజు వీళ్ళు చాలా రొమాంటిక్‌గా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అలా చాలా రోజులు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒకరోజు నీ పేరేంటి అని ఒకళ్ళనొకళ్ళు అడిగి వాళ్ళ పేర్లు తెలుసుకుంటారు. అలాగే వీళ్ళిద్దరూ వాళ్ళ ఏజ్‌లు ఎంతో కూడా తెలుసుకుంటారు. అప్పుడే హెమ్మాకి మైకేల్ ఏజ్ 14 సంవత్సరాలని తెలుస్తుంది. అలాగే హెన్నా ఏజ్ వచ్చేసి 35 సంవత్సరాలు. తర్వాత సీన్‌లోని హెన్నా నువ్వు లిటరేచర్ బుక్ చదివి వినిపించు, ఆ తర్వాత మనం ఇంటిమేట్ అవుదామని మైకేల్‌తో అంటని మైకేల్ కూడా ఆ బుక్కుని చదివి హెన్నాకి వినిపిస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఎప్పట్లాగే ఇంటిమేట్ అవుతారు. అంతా అయిపోయిన తర్వాత మైకేల్ హెన్నాతోని మనిద్దరం కలిసి ట్రిప్‌కి వెళ్దామని అంటాడు. అయితే ట్రిప్‌కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కాబట్టి మైకేల్ తన దగ్గరున్న స్టాంప్ కలెక్షన్ నుంచి కొన్ని స్టాంపులు తీసి వాటిని సెల్ చేసి ఆ డబ్బులతో హెన్నాతో కలిసి ఒక చిన్న టూర్ వేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ సైకిల్స్ తొక్కుంటూ చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ చాలా డీప్ లవ్ లోకి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. అక్కడ హెన్నా మెన్యూ చూసి తను ఆర్డర్ చేయకుండా ఆ మెన్యూని మైకేల్‌కి ఇచ్చేస్తుంది. నువ్వు ఏది ఆర్డర్ చేస్తే అదే నేను తింటాను అని అంటుంది. అయితే ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్‌ని గుర్తుంచుకోండి. ఎందుకు హెన్నా మెన్యూ చూసి కూడా తను ఆర్డర్ చేయకుండా మైకేల్‌కి ఇచ్చేసింది. దీనికి అర్థం మీకు మూవీ ముందుకు వెళ్తే అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ ఫుడ్ తినేసిన తర్వాత మైకేల్ రెస్టారెంట్‌లో బిల్ పే చేసి వెళ్తూ ఉంటాడు. అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ మీకు మీ అమ్మకి ఫుడ్ నచ్చిందా అని అడుగుతుంది. అయితే ఈ సిచ్యువేషన్‌లో మైకేల్
ఆవిడ మా అమ్మ కాదు, నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాలి అనుకుంటాడు. కానీ అలా చెప్పకుండా డైరెక్ట్‌గా హెమ్మ దగ్గరికి వెళ్లి హెమ్మకి ముద్దు పెడతాడు. ఇంకా రెస్టారెంట్ ఓనర్ ఆటోమేటిక్‌గా అర్థం చేసేసుకుంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఆ పక్కన ఉన్న చర్చ్‌కి వెళ్తారు. అక్కడ హెమ్మ ఆటోమేటిక్‌గా ఎమోషనల్ అయిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఒక ప్లేస్‌లోకి వెళ్లి కూర్చుంటారు. అక్కడ మైకేల్ హెమ్మ కోసం ఒక కవితని రాస్తూ ఉంటాడు. కానీ ఆ కవితని హెమ్మకి వినిపించడు. ఇక్కడి నుంచి మూవీ చాలా ఎమోషనల్‌గా మారుతుంది. ఇక్కడి నుంచి సీన్ ప్రెజెంట్‌లోకి వస్తుంది. ప్రెజెంట్‌లో ఉన్న మైకేల్ చేతిలో ఒక బుక్ ఉంటుంది. అందులో ఒక పోయెట్రీ ఉంటుంది. ఆ పోయెట్రీ మరేదో కాదు. ఆ రోజు మైకేల్ హెమ్మ కోసం రాసిందే ఆ పోయెట్రీ. అయితే ప్రెజెంట్ మైకేల్ ఒక పెద్ద కేసు పనిలోని కోర్టుకి వెళ్తాడు. అక్కడున్న కేసు పరిశీలించగానే మైకేల్ మళ్ళా తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఇక్కడి నుంచి సీను మళ్ళా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అయితే మైకేల్ స్కూల్లోని సోఫీ అనే ఒక అమ్మాయి మైకేల్ ని లైక్ చేస్తూ ఉంటుంది. ఎంతమంది అందగత్తులు మైకేల్ దగ్గరికి వచ్చి అతన్ని ఇంప్రెస్ చేస్తున్నా గాని మైకేల్ మాత్రం నా జీవితం అంతా ఈ అమ్మాయి అన్నట్టు అతను ఊహించుకుంటూ ఉంటాడు. ఒకరోజు అమ్మకి జాబ్ లో ప్రమోషన్ వస్తుంది. అయితే ఈమె వేరే ఊరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ అమ్మకు కూడా మైకేల్ అంటే ఇష్టం కాబట్టి ఆమె చాలా ఫీల్ అవుతుంది. అందుకు మైకేల్ కి చెప్తే అతను వెళ్ళనివ్వడు అని అమ్మ అసలు ఎవరికీ చెప్పకుండా తన ఇల్లుని ఖాళీ చేసి ఆ నైట్కు నైటే ఆ ఊరిని వదిలి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ మైకేల్ అమ్మ ఇంటికి వస్తాడు. అక్కడ అమ్మ తన ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని తెలుసుకున్న మైకేల్ చాలా బాధపడతాడు. ఇలాగా 8 సంవత్సరాలు గడిచిపోతాయి. అయితే ఇప్పుడు మైకేల్ కి 23 ఇయర్స్. ఇతను కాలేజీలోని లాని చదువుతూ ఉంటాడు. అయితే అక్కడ మైకేల్ కి స్టడీ చెప్పే టీచరు లైవ్ సెక్షన్ కి తీసుకువెళ్ళాలి అని కోర్టులో ఒక కేసు జరుగుతూ ఉంటే అక్కడికి స్టూడెంట్స్ అందరినీ తీసుకువెళ్లి అక్కడ కూర్చోబెడతాడు. అక్కడ కేసు స్టార్ట్ అవుతుంది. అయితే ఆ కేసులోని మెయిన్ ముద్దాయి వచ్చేసి హెన్నాయే. హెన్నా వలన ఒక 300 మంది చనిపోయారు అన్న అభ్యూహం హెన్నా మీద ఉంటుంది. అయితే అక్కడ చనిపోయిన 300 మందిలో కేవలం ఒక అమ్మాయి మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి ఎలేనా. అయితే ఆ అమ్మాయి వీళ్ళందరి మీద ఒక పెద్ద బుక్కే రాసి ఉంటుంది. కానీ అందులో మెయిన్ వ్యక్తి వచ్చేసి హెన్నానే. అలాగే అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా ఆ కేసులోని హెన్నానే ఇరికిస్తాడు. ఒకవైపు ఇదంతా చూస్తున్న మైకేల్ గుండె పగిలిపోతుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూని హెన్నాయే ఆ రోజు డ్యూటీలో ఉంది. అందుకు హెన్నాయే వాళ్ళందరినీ చంపడానికి కారణం అని అంటూ ఉంటారు. అయితే హెన్నా ఈ తప్పు నేను చేయలేదు అని అంటూ ఉంటుంది. అయితే అక్కడ చనిపోయిన వాళ్ళలోని ఒకళ్ళు ఒక లెటర్ రాసి ఉంటారు. అక్కడ ఉన్న జడ్జి కూడా హెన్నాకి ఒక పేపర్ పెన్ ఇచ్చి నీ హ్యాండ్ రైటింగ్ నాకు కావాలి, ఏదో ఒకటి రాసి ఇవ్వి అని అంటారు. ఈ సిచ్యువేషన్ లోని హెన్నా ఉన్నట్టుండి ఈ తప్పు అంతా నేనే చేశాను అని ఒప్పేసుకుంటుంది. అసలు ఆ హెన్నా ఎందుకు ఇలా చేసింది అంటే అసలు హెన్నాకి చదవడం రాయడమే రాదు. అందుకే బుక్స్ అన్ని వేరే వాళ్ళని చదువు అని అడిగేది హెన్నా. మరి హెన్నా ఎందుకు ఈ తప్పును ఒప్పుకుంది అంటే అంతమంది ముందు నాకు చదువు రాదు అని ఆమె ఒప్పుకోలేక డైరెక్ట్ గా ఆ నేరాన్నే నేను చేశాను అని హెన్నా ఒప్పేసుకుంటుంది. ఈ సిచ్యువేషన్ లోని మైకేల్ కి అనుమానం వస్తుంది. ఎందుకంటే మైకేల్ కి తెలుసు హెన్నాకి చదవడం రాయడం రాదు అని. అందుకే హెన్నా మైకేల్ కి బుక్స్ ఇచ్చి చదువు అని అనేది. ఆ రోజు రెస్టారెంట్ లో కూడా మెనూ చూడగానే ఆమెకి చదవడం రాదు కాబట్టి మెనూ మైకేల్ కి ఇచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లోని మైకేల్ ఈ విషయాన్ని తన ప్రొఫెసర్ కి చెప్తాడు. ఈ సిచ్యువేషన్ లో ప్రొఫెసర్ హెన్నాని మనం కాపాడలేము. ఎందుకంటే హెన్నా తనకు తానే ఆ తప్పు నేను చేశాను అని ఒప్పేసుకుంది. కానీ మనం ఒక్క విషయాన్ని అయితే ప్రూవ్ చేయొచ్చు. హెన్నాకి చదువు రాదు అని మనం అందరికీ ప్రూవ్ చేయొచ్చు అని ప్రొఫెసర్ అంటే ఆ తర్వాత మైకేల్ హెన్నా దగ్గరికి వెళ్తాడు. నీకు చదువు రాదు అని అందరి ముందు ఒప్పుకో అని కన్విన్స్ చేయడానికి. కానీ జైల్లోని మైకేల్ హెన్నాని కలవడానికి ఎంతో ట్రై చేస్తాడు గాని కలవలేకపోతాడు. నెక్స్ట్ సీన్ లోని కోర్టులోని జడ్జి వీళ్ళందరికీ శిక్షణ విధిస్తూ ఉంటాడు. అక్కడ మిగతా వాళ్ళందరికీ 4 సంవత్సరాల శిక్షణ విధిస్తే హెన్నాకి మాత్రం జీవితకాలం శిక్షణ విధిస్తారు. ఈ సిచ్యువేషన్ లోని మైకేల్ ఎంతో బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అతను తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు. తర్వాత మైకేల్ పెద్దవాడు అవుతాడు. అతను పెళ్లి చేసుకుంటాడు. ఇతనికి ఒక అందమైన పాప కూడా పుడుతుంది. ఇప్పుడు కూడా మైకేల్ హెన్నానే లవ్ చేస్తూ ఉంటాడు. అందుకు ఇతను తన భార్యతో కలిసి ఉండలేక ఆమెతో విడాకులు తీసుకుంటాడు. తన కూతుర్ని దూరంగా చదివిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఇతనికి పాత బుక్స్ దొరుకుతాయి. ఈ బుక్స్ అప్పట్లోని మైకేల్ హెన్నాకి చదివి వినిపించి ఉంటాడు. అందుకు మైకేల్ ఆ బుక్స్ ని మళ్ళా చదివి ఆ చదివిందంతా రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ హెన్నాకి పంపిస్తూ ఉంటాడు. హెన్నా కూడా జైల్లోని ఎంతో బాధపడుతూ మైకేల్ ఆ బుక్స్ చదువుతున్న రికార్డింగ్ ని వింటూ తను కూడా లైబ్రరీకి వెళ్లి తను కూడా బుక్స్ చదువుతూ స్లోగా ఆమె కూడా చదవడం రాయడం నేర్చుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత మైకేల్ కి ఉత్తరాలు రాయడం మొదలు పెడుతుంది. కానీ మైకేల్ రిప్లై ఇవ్వడు. అయితే ప్రెసెంట్ జైల్లో హెన్నాకి 20 ఏళ్లు గడిచిపోతాయి. నెక్స్ట్ సీన్ లోని హెన్నాని జైలు నుంచి విడుదల చేస్తున్నామని జైలు వార్డెను మైకేల్ కి కాల్ చేస్తారు. హెన్నా ఎంతో మంచిగా జైల్లో తన సప్రవర్తన చూపించుకుంది కాబట్టి జీవితకాలం
కాలం తన కేసును కొట్టేసి మధ్యలోనే ఆమెని జైలు నుంచి పంపించేస్తామని కోర్టు వాళ్ళు అనటంతో ఆ జైలు వార్డెన్ మైకేల్ కి కాల్ చేసి హెన్నాకి బయటకు వస్తే ఎలా బతకాలో తెలియదు, ఎందుకంటే ఆమెకి బయట ఇంకెవరూ లేరు, మీరు మాత్రమే హెన్నాకి తెలుసు, మీరు హెన్నా కోసం ఒక ఇంటిని చూసి తనకు ఒక పనిని వెతికి పెట్టండి అని ఆ జైలు వార్డెన్ మైకేల్ తో మాట్లాడుతుంది. మైకేల్ కూడా దానికి ఒప్పుకుంటాడు. అయితే హెన్నా జైలు నుంచి రిలీజ్ అయ్యే వారం రోజుల ముందే మైకేల్ జైలుకి వెళ్లి హెన్నాని కలుస్తాడు. అయితే వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకున్నారు. వీళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఈ సిచ్యువేషన్ లో హెన్నా నేను ఏ తప్పు చేశానో నాకు తెలియదు గాని దేవుడు నాకు చాలా పెద్ద శిక్షను విధించాడు అని తన బాధల్ని మైకేల్ కి చెప్పుకుంటూ ఉంటుంది. కొద్ది సమయం వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత హెన్నా తన రూమ్ లోకి వెళ్తుంది. ఇక్కడ హెన్నా ఏం ఆలోచించిందో తెలియదు కానీ తను తన రూమ్ లో హ్యాంగ్ చేసుకుని సరిపోతుంది. ఒకవైపేమో బయట మైకేల్ హెన్నా కోసం ఒక మంచి రూమ్ ని అలాగే జాబ్ ని చూసి ఉంచుతాడు. అంతా రెడీ అయిన తర్వాత హెన్నాని తీసుకురావడానికి జైలుకి వెళ్తే అక్కడున్న వార్డెను హెన్నా చనిపోయింది అన్న బ్యాడ్ న్యూస్ ని మైకేల్ కి అందిస్తుంది. అయితే హెన్నా చనిపోయేటప్పుడు మైకేల్ కోసం ఒక లెటర్ ని రాసి ఒక బాక్స్ ని మైకేల్ కి అందించమని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. ఆ వార్డెన్ కూడా ఆ బాక్స్ ని ఆ లెటర్ ని మైకేల్ కి ఇచ్చేస్తుంది. అయితే హెన్నా ఆ లెటర్ లో ఇలా రాసి ఉంటుంది, ఇది నా చివరి కోరిక, నా వలన బాధపడిన వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చేయి అని హెన్నా ఆ లెటర్ లో రాసి ఉంటుంది. తర్వాత రోజే మైకేల్ న్యూయార్క్ వెళ్తాడు. అక్కడ హిలానాని కలుస్తాడు. అక్కడ మైకేల్ హెమ్మాకి తినకి మధ్యన ఉన్న స్టోరీని అంతా హిలానాతో షేర్ చేసుకుంటాడు. అలాగే ఆమెకి రాయటం చదవటం రాదు అని మొత్తం అంతా హిలానాతో మైకేల్ చెప్తాడు. లాస్ట్ లో ఆ బాక్స్ ని తనకి అందిస్తాడు. అయితే జరిగిన విషయం తెలుసుకుని హిలానా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమె ఆ బాక్స్ లో ఉన్న డబ్బులు తీసుకుంటాకి ఒప్పుకోదు. కానీ మైకేల్ మీరు తీసుకోపోతే ఎవరన్నా చదువులేని వాళ్ళకి ఆ డబ్బులు దానం చేసేయండి అని అంటాడు. దానికి హిలానా కూడా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్ లోని 1995 ని చూపిస్తారు. ఈ సీన్ లోని మైకేల్ తన కూతుర్ని, మనకు మూవీ స్టార్టింగ్ లోని మైకేల్ అలాగే హెమ్మ ఒక చర్చి దగ్గరికి వెళ్లారు చూడండి, ఆ చర్చి దగ్గరికి తన కూతుర్ని తీసుకెళ్తాడు మైకేల్. అక్కడ తన కూతురికి తన స్టోరీని అంతా చెప్తూ ఉంటాడు. తన కూతురు కూడా తన ఫాదర్ స్టోరీని వింటూ ఉంటుంది. అయితే ఈ సీన్ తోనే ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మూవీ చూసిన వాళ్ళు ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేసాం, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి.